aspirants, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము కొన్ని ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేద్దాము, ఎస్పెషల్లీ జీడీసీ మోడల్ పేపర్. సో జీడీసీ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, జీప్యాడ్ డిస్టెన్స్ సెంటర్. సో త్రూఅవుట్ ఇండియా వెల్ ఫేమస్ అండ్ వెరీ ఫేమస్. సో నెంబర్ 1 ఫార్మా ప్లాట్ఫామ్ ఫర్ జీప్యాడ్ నైపర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్. సో ఆ ఎంసీక్యూస్ మనం తెలుగులో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, అంటే తెలుగు లాంగ్వేజ్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది మార్చిలో ఉండొచ్చు అనేది కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే మనం డిసెంబర్ 20లోకి వచ్చాము, 20th డేట్లోకి. సో హడావుడిగా పెట్టే ఛాన్స్ లేదు. మాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ మార్చిలో ఉండొచ్చు అనేది అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చూస్తున్నా కానీ. సో మీరైతే కొంచెం రిలాక్సేషన్, సాచురేషన్ అబ్బా ఏం చదువుతాం అనే మైండ్ సెట్కి వచ్చి ఉండొచ్చు. ఇఫ్ నాట్ మీన్స్ వెరీ గుడ్, ఎక్సలెంట్. సో దీనివల్ల మీరు ఏం చేస్తారంటే కనుక ఇప్పటి నుంచి మీరు ఎక్కువగా మోడల్ పేపర్స్ ని, ఎస్పెషల్లీ జీడీసీ మోడల్ పేపర్స్ ని ఖచ్చితంగా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జీడీసీ. మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఫార్మసిస్ట్ కోచింగ్ కావాలంటే మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన కమెంట్ బాక్స్ లో కూడా కొన్ని లింక్స్ పెడతాను. సో డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్స్ కానీ మెటీరియల్స్ లింక్స్ కానీ మీకు పెడతాను. సో ఈ వీడియోలో మనం కొన్ని ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాము బేస్డ్ ఆన్ మోడల్ క్వశ్చన్ పేపర్. అండ్ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ కి నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీరు ఈజీగా రిమెంబర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, రిగార్డింగ్ ద ఫస్ట్ క్వశ్చన్, ఇంట్రావెనస్ డ్రగ్ గివెన్ ఎట్ విచ్ యాంగిల్. సో ఏ యాంగిల్ లో, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏ యాంగిల్ ఆఫ్ డిగ్రీలో ఇంట్రావెనస్ డ్రగ్ మనం తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ గా వెయిన్ లో మనం డ్రగ్ తీసుకునే యాంగిల్ ఏంటనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో చూసుకుంటే కనుక 45 డిగ్రీ, 25 డిగ్రీ, 10 to 15 డిగ్రీ, యాజ్ వెల్ యాజ్ 90 డిగ్రీ, యాజ్ వెల్ యాజ్ 90 డిగ్రీ. సో ఆప్షన్ జనరల్ మనం చూసుకుంటే కనుక, సో ఇంట్రావెనస్ రూట్ అనే జనరల్ మనకు 25 డిగ్రీ యాంగిల్ లో ఇస్తారంటే, సో ఇక్కడ మనం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ గమనిస్తే కనుక ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 25 డిగ్రీ యాంగిల్ లో ఇంట్రావెనస్ రూట్ ద్వారా డ్రగ్ అనేది తీసుకుంటారు. సో ఆల్రెడీ మీకు ఈ ఇమేజ్ గురించి తెలుసు అనుకుంటున్నాను, బట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ క్లియర్ గా, సో ఇంట్రామస్కులర్ అయితే 90 డిగ్రీస్ లో తీసుకుంటారు. ఇంట్రామస్కులర్ చూసుకుంటే కనుక 90 డిగ్రీస్ లో తీసుకుంటారు ఇంట్రామస్కులర్. అండ్ సబ్క్యూటేనియస్ 45 డిగ్రీస్, ఇంట్రావెనస్ 25 డిగ్రీస్, ఇంట్రాడర్మల్ 10 to 15 డిగ్రీస్. సో ఇంట్రాడర్మల్ ఎక్కువగా మనం చూసుకుంటే కనుక స్కిన్ సెన్సిటైజేషన్ కి, ట్యూబర్కులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి సో యూస్ చేస్తారు. స్కిన్ సెన్సిటైజేషన్ అంటే ఎంత మటుకు అతని స్కిన్ డ్రగ్ కి రెస్పాండ్ అవుతుంది, ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ చూపిస్తున్నా లేదా, మామూలుగానే ఉందా అని తెలుసుకోవడానికి ఇంట్రాడర్మల్ రూట్ ద్వారా స్కిన్ సెన్సిటైజేషన్ టెస్ట్ చేస్తారు. స్కిన్ సెన్సిటైజేషన్ అంటే ఏ విధంగా డ్రగ్ కి అతను స్కిన్ రెస్పాన్స్ అవుతుందని తెలుసుకోవడానికి. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూసుకుంటే కనుక, థెరాప్యూటిక్ యూజెస్ ఆఫ్ ద బీటా బ్లాకర్. సో బీటా బ్లాకర్స్ ఏ కండిషన్స్ లో యూజ్ చేస్తారు. సో చూసుకుంటే కనుక, సో థెరాప్యూటిక్ యూజెస్ ఆఫ్ బీటా బ్లాకర్స్ యాంజినా పెక్టోరిస్ లో వాడతారు, కార్డియాక్ అరిథమియాస్ లో వాడతారు, గ్లాకోమాలో వాడతారు. నథింగ్ ఆప్షన్ ఇస్ ఆల్ ఆఫ్ దిస్. సో బీటా బ్లాకర్, సో ఎస్పెషల్లీ బీటా బ్లాకర్స్ టిమోలాల్ అనేది గ్లాకోమాని ట్రీట్ చేయడానికి వాడతారు. అలాగే కార్డియాక్ అరిథమియాస్ లో బీటా బ్లాకర్స్ వాడతారు. సో యాంజినా పెక్టోరిస్ లో కూడా నాన్ సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ కాకుండా సెలెక్టివ్ బీటా బ్లాకర్స్ అయితే వాడే ఛాన్స్ ఉంది. సో బీటా బ్లాకర్స్ క్లినికల్ అప్లికేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. అన్ని కండిషన్స్ లో బీటా బ్లాకర్స్ వాడతారు. సో ఇక్కడ మనకి జీడీసీ పరంగా మనం చూసుకుంటే కనుక ట్రిక్స్, నెమోనిక్స్ చాలా కీవర్డ్ ప్లే చేస్తే మీకు ఈజీగా గుర్తుండడం కోసం. అండ్ ఎక్స్ప్లెనేషన్, సో ఇక్కడ చూసుకుంటే కనుక హ్యాక్ మీ సిఓపిడి, సో హైపర్ టెన్షన్ లో యూజ్ చేస్తారు, యాంజినా పెక్టోరిస్ లో యూజ్ చేస్తారు, కార్డియాక్ అరిథమియాస్ లో యూజ్ చేస్తారు, మయోకార్డ్ ఇన్ఫ్రాక్షన్ యూజ్ చేస్తారు, సిహెచ్ఎఫ్ లో యూజ్ చేస్తారు, అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతిలో యూజ్ చేస్తారు, ఫియోక్రోమోసైటోమా ఏ క్యాన్సర్ టు అడ్నల్ గ్లాండ్ అక్కడ యూజ్ చేస్తారు, డిసెక్టింగ్ ఎన్యూరిజం ఆఫ్ ద అయోటా. సో అయోటా నథింగ్ బట్ ఏ మేజర్ బ్లడ్ వెజల్, ఎన్యూరిజం అంటే బ్లడ్ వెజల్ బల్జ్ అవడం వల్ల బల్జ్ అవ్వచ్చు, అయోటా నథింగ్ బట్ ఎన్యూరిజం బల్జ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ కండిషన్స్ అన్ని కూడా సింపాటిక్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల వస్తాయి. సో సింపాటిక్ యాక్టివిటీ తగ్గించాలంటే హార్ట్ మీద ఉన్న బీటా రిసెప్టార్స్ ని బ్లాక్ చేయాలి. హార్ట్ మీద ఉన్న బీటా రిసెప్టార్స్ ని బ్లాక్ చేయాలంటే బీటా బ్లాకర్స్ యూజ్ చేయాలి. అండ్ అలాగే యాంగ్జైటీలో యాంగ్జోలైటిక్స్ గా వాడతారు, థైరోటాక్సికోసిస్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ డ్రగ్స్ యూజ్ చేస్తారు. అలాగే మైగ్రేన్ లో యూజ్ చేస్తారు, ఆల్కహాల్ విత్డ్రాల్ సింప్టమ్స్ లో యూజ్ చేస్తారు. అంటే పర్సన్ బాగా ఆల్కహాల్ అలవాటు పడ్డాడు, సడన్ గా ఆపేయాలనుకున్నాడు, ఒక్కసారిగా ఆపేస్తే ఏమవుతుందంటే కనుక కొన్ని విత్డ్రాల్ సింప్టమ్స్ వస్తాయి. ఆ విత్డ్రాల్ సింప్టమ్స్ కంట్రోల్ యూజ్ చేస్తారు, గ్లాకోమాలో యూజ్ చేస్తారు, హైపర్ థైరాయిడిజం యూజ్ చేస్తారు. సో థైరోటాక్సికోసిస్ నథింగ్ హైపర్ థైరాయిడిజం యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ క్లినికల్ అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ లో
బీటా బ్లాకర్స్ ని డ్రగ్ ఆఫ్ చాయిస్ గా యూజ్ చేస్తారు. బీటా బ్లాకర్స్ ని డ్రగ్ ఆఫ్ చాయిస్ గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిస్టమిక్ అమైనో గ్లైకోసైడ్. అంటే ఈ మోడల్ పేపర్ లో మనకి అరౌండ్ 30 ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ 30 ఎంసీక్యూస్ ఓవరాల్ ఫార్మకాలజీ నుంచి సెలెక్ట్ చేసి కొన్ని బిట్స్ గా మనం చెప్తున్నాం అన్నమాట. సో which of the following is systemic aminoglycoside? Systemic aminoglycoside. So aminoglycosides are the drugs. Aminoglycosides are drugs. Nothing is the amino sugars. These are amino sugars. Amino sugars are polycationic nature. They are ionized forms. సో ఒక డ్రగ్ అనేది అయనైడ్ ఫామ్ లో ఉందంటే కనుక దాని యొక్క అబ్జార్ప్షన్ డిస్ట్రిబ్యూషన్ బాడీలో చాలా పూర్ గా ఉంటుంది. అందుకనే అయనైజ్డ్ డ్రగ్స్ ని, పోలార్ డ్రగ్స్ ని, క్యాటియానిక్ డ్రగ్స్ ని ఓరల్ రూట్ లో తీసుకోకూడదు, పేరెంటల్ రూట్ లో తీసుకోవాలి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ సిస్టమిక్ అమైనోగ్లైకోసైడ్స్. సో స్ట్రెప్టోమైసిన్ బ్లడ్ లో తీసుకుంటారు, టోబ్రామైసిన్, ఎమికసిన్, ఆల్ ఆఫ్ దిస్. సో సిస్టమిక్ డైరెక్ట్లీ బ్లడ్ లోపలికి తీసుకునే డ్రగ్స్ అంటే ఇంట్రావెనస్ కావచ్చు, పేరెంటల్ ద్వారా బ్లడ్ లోకి తీసుకునే అమైనోగ్లైకోసైడ్స్ ఏంటి, బ్లడ్ లోకి తీసుకునే అమైనోగ్లైకోసైడ్స్ ఏంటి. సో డెఫినెట్లీ ద ఆన్సర్ విల్ బి ద ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ విల్ బి ద ఆల్ ఆఫ్ ద అబోవ్. సో అమైనోగ్లైకోసైడ్స్ అనేవి అమైనో షుగర్స్, అవి ఖచ్చితంగా పేరెంటల్ రూట్ లో తీసుకోవాలి, ఓరల్ రూట్ లో తీసుకోకూడదు. అండ్ అమైనోగ్లైకోసైడ్స్ అనేవి బ్యాక్టీరియాలో 30s రైబోజోమల్ సబ్ యూనిట్స్ బెండ్ అయ్యి ప్రోటీన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తాయి. ఎస్పెషల్లీ అమైనోగ్లైకోసైడ్స్ దే కాజెస్ misreading of amino acid sequence and produces false as well as immature proteins not suitable for the protein synthesis and not support the bacterial growth. Not support bacterial growth. So simply ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సో జెంటామిసిన్, సిజోమిసిన్, టోబ్రామిసిన్, కెనామిసిన్, స్ట్రెప్టోమిసిన్, నెటిల్మిసిన్, అమికసిన్, పారామిసిన్. All these drugs these are systemic. They taken into the body through the parental route. And only two drugs, neomycin, framacetin. Neomycin, framacetin are the aminoglycosides. They are not taking into the blood. They are taking on topical body surface. So దీని మీద చాలా సార్లు కూడా క్వశ్చన్స్ అడిగారండి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టాపికల్ అమైనోగ్లైకోసైడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ సిస్టమిక్ అమైనోగ్లైకోసైడ్? సో ఈ యొక్క చిన్న టేబుల్ డెఫినెట్ గా మీకు ఒక ఆన్సర్ ఈజీగా పెట్టడానికి మీకు హెల్ప్ చేస్తుంది 100%. సో టాపికల్ గా యూజ్ చేసే అమైనోగ్లైకోసైడ్స్ రెండే రెండు, నియోమైసిన్, ఫ్రమైసిన్. మిగతా అన్ని కూడా డైరెక్ట్ గా బ్లడ్ లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెలెక్టివ్ సెరోటోనిన్ టైప్ 4 రిసెప్టర్ అగోనిస్ట్. మనకి సెరోటోనిన్ రిసెప్టర్స్ చూసుకుంటే కనుక దాదాపు 7 టైప్స్ ఆఫ్ సెరోటోనిన్ రిసెప్టర్స్ ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్స్ కిందకి వెళ్తాయి. బట్ సెరోటోనిన్ టైప్ 3 అనేది అయాన్ ఛానల్ రిసెప్టర్స్ కిందకి వెళ్తుంది. అయాన్ ఛానల్ ఆర్ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్ కిందకి వెళ్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కనుక సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెలెక్టివ్ which of the following is a selective serotonin 4 receptor agonist. So buspirone is a selective 5-HT1A partial agonist. Sumatriptan. So sumatriptan acts on serotonin receptors. And cisapride, clozapine. So clozapine is a second generation antipsychotic. Clozapine is the second generation antipsychotic. It can block both dopamine and serotonin type 2 receptors. Okay. So ఇక్కడ ఆప్షన్స్ పరంగా మనం చూసుకుంటే కనుక cisapride is the following drug can act as a agonist on the serotonin type 4 receptors. Okay, answer is the cisapride. So here అంటే ఇక్కడ మనకి చాలా కీ పాయింట్ అంటే కనుక సో ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్స్ మీరు పాస్ చేసుకొని రాసుకోవడం కావచ్చు, వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే కనుక మీకు టోటల్ క్లాసిఫికేషన్ అంటే సెరోటోనిన్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసే డ్రగ్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. సో బాడీలో దాదాపు 7 టైప్స్ ఆఫ్ సెరోటోనిన్ రిసెప్టర్స్ ఉన్నాయి. అందులో సెరోటోనిన్ టైప్ 3 మాత్రమే అయాన్ ఛానల్స్ కిందకి వెళ్తుంది. అండ్ మిగతా 6 టైప్స్ 1, 2, 4, 5, 6, 7 అనేవి జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టర్స్ కిందకి వెళ్తాయి. సో సెరోటోనిన్ రిసెప్టర్స్ మీద యాక్షన్ చూపించే ఎగోనిస్ట్ ఏంటి మనం చూస్తే కనుక ఫస్ట్ agonist on serotonin type 1 receptor. So serotonin type 1A receptor partial agonist, buspirone partial agonist. It is helps in the treatment of anxiety, controls anxiety, acts as a anxiolytic. Next, serotonin type 1B or 1D receptor agonist, sumatriptan. All triptans are generally helps in the treatment of migraine. Beta blockers also used in migraine, especially propranolol, non-selective beta blocker. Serotonin type 3 receptor agonist, 2-methyl serotonin. So
సో సెరటోనిన్ టైప్ 3 రిసెప్టార్ అనేది బ్రెయిన్ లో సిటిజెడ్ కీమో రిసెప్టార్ ట్రిగ్గర్ జోన్ దగ్గర ఉంటుందంటే ఒకవేళ సెరటోనిన్ టైప్ 3 రిసెప్టార్స్ కనుక ఎక్కువగా స్టిమ్యులేట్ అయితే సిటిజెడ్ యాక్టివేట్ అయ్యి వామిటింగ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని సెలెక్టివ్ సెరటోనిన్ టైప్ 3 యాంటాగోనిస్ట్ ని యాంటీ ఎమిటిక్ డ్రగ్స్ గా యూజ్ చేస్తారు. సో సెరటోనిన్ టైప్ 3 రిసెప్టార్ అగోనిస్ట్ ని క్లినికల్ గా యూజ్ చేయరు. సో సెరటోనిన్ టైప్ 4 రిసెప్టార్ అగోనిస్ట్ మెటోక్లోప్రమైడ్, సిసాప్రైడ్, రెన్జాప్రైడ్. సో సెరటోనిన్ టైప్ 4 రిసెప్టార్ అనేది G8 లో ఉంటుందండి. G8 లో ఉంటుంది. సో G8 మూవ్మెంట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ యాంటాగోనిస్ట్ ఆన్ సెరటోనిన్ రిసెప్టార్స్. యాంటాగోనిస్ట్ ఆన్ సెరటోనిన్ రిసెప్టార్స్ అందులో ఫస్ట్ ది సెరటోనిన్ టైప్ 2 రిసెప్టార్. సెరటోనిన్ టైప్ 2A రిసెప్టార్. సో ketanserin, a antihypertensive, ciproheptadine, antihypertensive plus antihistamine. So ketanserin, ciproheptadine are acts on the serotonin type 2A receptor as an antagonist. Next, serotonin type 2A or 2C, clozapine, a second generation antipsychotic drug, and methylphenidate. Methylphenidate is also used in migraine. Methylphenidate. And serotonin type 3 receptor blockers, ondansetron, granisetron. These are choice for chemotherapy induced vomiting. Serotonin type 3 receptors ఎక్కువగా స్టిమ్యులేట్ అయితే కీమో రిసెప్టార్ ట్రిగ్గర్ జోన్ స్టిమ్యులేట్ అవుతుంది. కీమో రిసెప్టార్ ట్రిగ్గర్ జోన్ స్టిమ్యులేట్ అయితే వామిటింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ లో ప్లాటినం కాంపౌండ్స్ ఉంటాయండి, లైక్ సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్. సో ప్లాటినం కాంపౌండ్స్ వాటికి వామిటింగ్ కెపాసిటీ ఎక్కువగా వామిటింగ్ ప్రొడ్యూస్ చేస్తే సో ఆ ప్లాటినం కాంపౌండ్స్ కీమోథెరపీ యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాడతారు. సో వాటి వల్ల వచ్చే వామిటింగ్ ని కంట్రోల్ చేయడానికి సెలెక్టివ్ సెరటోనిన్ టైప్ 3 రిసెప్టార్ బ్లాకర్స్ వాడతారు. ఆల్ సెట్రాన్, SETRON. ఆల్ సెట్రాన్స్ ఆర్ selective serotonin type 3 receptor antagonists. Selective serotonin type 3 receptor antagonists. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ లెవెల్లో ఎక్కువగా ఫార్మకాలజీ, అనాటమీ, ప్యాథోఫిజియాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మన ఛానల్లో నేను ఎక్కువ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఆల్రెడీ అడ్నల్ గ్లాండ్ అండ్ హార్మోన్స్ అంటే అడ్నల్ మెడ్యులా నుంచి ఏమొస్తాయి, అడ్నల్ కార్టెక్స్ నుంచి ఏమొస్తాయి, వాటి నెమోనిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు కూడా క్లియర్ గా ఒక వీడియో అయితే చేశాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంసీక్యూ చూసుకుంటే కనుక ద మేజర్ నేచురల్ ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్టిన్ నథింగ్ బట్ ప్రొజెస్టెరాన్, a pregnancy maintaining hormone in the females. Okay, so the major natural progestin, nothing but progesterone. Estradiol is estrogen, and estrogen, progesterone, estriol. So A, B, D are estrogens, and the progesterone is a progestin. Natural progestin in the body is progesterone. The name because of it maintains the pregnancy, gestation. It maintains the pregnancy, nothing but gestation. సో ప్రొజెస్ట్రాన్ గురించి చూస్తే కనుక సో ప్రొజెస్ట్రాన్ స్ట్రక్చర్ అండి ఇది. సో దిస్ ఇస్ ద ప్రొజెస్ట్రాన్ స్ట్రక్చర్. ఆల్ స్టెరాయిడ్స్ టెస్టోస్టెరాన్ కానీ ఈస్ట్రోజన్ కానీ, సో మీరు గమనిస్తే కనుక ఆల్ స్టెరాయిడ్స్ టెస్టోస్టెరాన్ కానీ ఈస్ట్రోజన్ కానీ ఇవన్నీ కూడా ప్రొజెస్ట్రాన్ కానీ మనకి కొలెస్ట్రాల్ ద్వారా బయోసిన్థసిస్ అయితే జరుగుతాయి. కొలెస్ట్రాల్ ఇస్ ద బయోసిన్థెటిక్ ప్రికర్సర్ ఫర్ ఆల్ ఎండోక్రైన్ హార్మోన్స్, ఎండోక్రైన్ స్టెరాయిడ్ హార్మోన్స్. So progesterone, natural progestin. It is a major natural progestin, and secretion by the ovary mainly by corpus luteum during second half of menstrual cycle. And physiological functions like helps in development of endometrium, development of the mammary gland during the pregnancy. Milk secretion starts when level decrease with birth. అంటే ఒక్కసారి బేబీ పుట్టిన తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా తగ్గిపోయి సో మిల్క్ ఎజెక్షన్ బాగా జరుగుతుంది, దానికి బేబీకి బాగా ఉపయోగపడుతుంది. థర్మోజెనిక్ యాక్షన్, ప్రమోట్ ద థర్మోజెనిసిస్, టెంపరేచర్ ని ప్రమోట్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ ప్రొగెస్ట్రాన్ అనేది ఫెర్టిలైజేషన్ ని ఫేవర్ చేస్తుంది, ఇంప్లాంటేషన్ చేసి ఫెర్టిలైజేషన్ ఫేవర్ చేసి ఎగ్ ను ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ బల్క్ ఫార్మింగ్ ఏజెంట్. చూస్ ద కరెక్ట్ బల్క్ ఫార్మింగ్ ఏజెంట్. So docusate, Isofgula, Cascara, lactose. So which of the following is a bulk forming agent? Bulk forming agent. Answer is Isofgula. So మీరు pharmacology కూడా చదువుతారు. So this is a list of classification of laxatives. So laxatives are the drugs for smooth evacuation of bowels. అంటే ఎవరైతే కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో కాన్స్టిపేషన్ బాగా ప్రాబ్లం ఉంటుంది, వయసు పెరిగేకొంది. ఆ కాన్స్టిపేషన్ అప్పుడు వాళ్ళు నథింగ్ బట్ ఆ యాక్టివిటీ అనేది చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు. సో స్మూత్నింగ్ ఏజెంట్స్ ఇస్తాం అనమాట. ఇందులో బల్క్ ఫార్మింగ్ ఏజెంట్స్ అని చెప్పేసి, స్టూల్ సాఫ్ట్నర్స్ అని చెప్పేసి, స్టిమ్యులెంట్ పర్కేటివ్స్,
ఆస్మోటిక్ పర్క్యూటిస్ అనే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇది డీటెయిల్ గా మనం ఇచ్చాము. సో ఈ టేబుల్ లో ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లేకపోతే పాస్ చేసుకొని రాసుకోండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూసుకుంటే కనుక, సో థియోఫిలిన్ is naturally occurring methylated xanthine alkaloid and they cause. సో థియోఫిలిన్ నేచురల్ గా మనం చూసుకుంటే కనుక టీ కాఫీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ నేచురల్లీ అక్కరింగ్ మిథైలేటెడ్ xanthine alkaloid అండ్ దే కాజ్ ఏం చేస్తాయి? ఎస్, కన్వర్షన్స్ కాజ్ చేయొచ్చు, అరిస్మియాస్ కాజ్ చేయొచ్చు, ఆస్తమాని కాజ్ చేయొచ్చు. సో జనరల్ గా ఆస్తమాని ట్రీట్ చేయడానికి థియోఫిలిన్ డెరివేటివ్స్ ఇచ్చారు. ఎందుకంటే థియోఫిలిన్ అనేది బ్రాంకియల్ స్మూత్ మజిల్ మీద యాక్ట్ చేసి బ్రాంకియల్ స్మూత్ మజిల్ ని డైలేట్ చేస్తుంది, రిలాక్స్ చేసి ఆస్తమాని కంట్రోల్ చేస్తుంది. సో ఎక్సెస్ గా థియోఫిలిన్ యూస్ చేసుకుంటే కనుక అది ఫిట్స్ ఎక్సెస్ గా స్టిమ్యులేట్ చేసి కన్వర్షన్స్ కాజ్ చేయొచ్చు, ఎక్సెస్ గా హార్ట్ ని స్టిమ్యులేట్ చేసి అరిథ్మియాస్ కాజ్ చేయొచ్చు. ఎందుకంటే థియోఫిలిన్ అనేది సైక్లిక్ AMP లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. థియోఫిలిన్ అనేది ఫాస్ఫోడైస్టరేజ్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల సైక్లిక్ AMP లెవెల్స్ పెంచుతుంది. సో సైక్లిక్ AMP ఆన్ హార్ట్, కార్డియక్ మజిల్ కాంట్రాక్షన్, cyclic AMP on CNS stimulation, cyclic AMP on lungs, bronchial smooth muscle relaxation. సో bronchial smooth muscle రిలాక్స్ చేస్తుంది కాబట్టి ఆస్తమాని కంట్రోల్ చేయడానికి వాడతారు. సో ఆన్సర్ బోత్ A అండ్ B. సో కన్వర్షన్స్, అరిథ్మియాస్ ఎక్కువ డోస్ లో కాజ్ చేస్తుంది, ఆస్తమాని ట్రీట్ చేయడానికి థియోఫిలిన్ డెరివేటివ్స్ వాడతారండి. నెక్స్ట్, థియోఫిలిన్. సో థియోఫిలిన్ ఈస్ one of naturally occurring methylated xanthine. It is a trimethyl xanthine. Okay, dimethyl xanthine. Dimethyl containing two methyl groups in the structure. Theophylline can cause convulsions and arrhythmia at high dose because increase in cyclic AMP levels by inhibition of phosphodiesterase enzyme. Theophylline is a phosphodiesterase enzyme inhibitor useful in the treatment of asthma. Theophylline can be used in COPD also, chronic obstructive pulmonary disease, ఆస్తమా, యాప్నియా ఇన్ ప్రిమెచ్యూర్ ఇన్ఫాంట్స్, అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో యాప్నియా, బ్రీతింగ్ ఆగిపోవచ్చు, యాప్నియా సడన్ సెజేషన్ ఆఫ్ బ్రీతింగ్ ఆగిపోవచ్చు, వాళ్ళల్లో బ్రీతింగ్ నార్మల్ గా చేయడానికి ఈ డ్రగ్స్ యూజ్ చేస్తారు. ఏది? థియోఫిలిన్, ఏ బ్రాంకియల్ స్మూత్ మజిల్ రిలాక్సెంట్. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ చూసుకుంటే కనుక, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఎంసీక్యూ? ద మెకానిజం ఆఫ్ సల్ఫోనమైడ్స్ యాంటీబ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఈస్ బై. సో సల్ఫోనమైడ్స్ ఏ విధంగా వాటి యొక్క యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి? సల్ఫోనమైడ్స్ బ్యాక్టీరియాలో ఫోలిక్ యాసిడ్ సింథసిస్ జరగకుండా చేసి DNA RNA ఫామ్ అవ్వకుండా బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని ఆపేస్తాయి. సో చూసుకుంటే కనుక ఇన్హిబిషన్ ఆఫ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్, ఇన్హిబిషన్ ఆఫ్ డైహైడ్రోఫోలేట్ సింథేస్, ఇన్హిబిషన్ ఆఫ్ సైక్లోఆక్సినేస్, యాక్టివేషన్ ఆఫ్ DNA గైరేజ్. సో DNA గైరేజ్ కి సల్ఫోనమైడ్స్ కి సంబంధం లేదు. అండ్ సైక్లోఆక్సినేస్ ఇన్హిబిషన్ అనేది కాదు, సైక్లోఆక్సిన్ ప్రోస్టాగ్లాండ్ సంబంధించి. ఇన్హిబిషన్ ఆఫ్ డైహైడ్రోఫోలేట్ సింథేస్. సో డైహైడ్రోఫోలేట్ సింథేస్ ఇన్హిబిట్ చేస్తుంది. ట్రైమిథోప్రిమ్, పైరిమిథమైన్, మిథోట్రెక్సేట్ ఇలాంటి డ్రగ్స్ అన్ని కూడా డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ ని ఇన్హిబిట్ చేస్తాయి. అండ్ డైహైడ్రోఫోలేట్ సింథేస్ ఇన్హిబిట్ బై ద సల్ఫోనమైడ్స్ అనేవి డైహైడ్రోఫోలేట్ సింథేస్ ఇన్హిబిట్ చేసి ఫోలిక్ యాసిడ్ సింథసిస్ ని తగ్గిస్తాయి బ్యాక్టీరియాలో. సో క్లియర్ గా, సో సల్ఫోనమైడ్స్ కంటైనింగ్ సల్ఫోన్ అమైన్ గ్రూప్. సో సల్ఫోనమైడ్ బీయింగ్ ఏ స్ట్రక్చరల్ అనలాగ్ ఆఫ్ పాబా పారా అమైనో బెంజోయిక్ యాసిడ్. సో పారా అమైనో బెంజోయిక్ యాసిడ్ అనేది వన్ ఆఫ్ ద కీ ఇంటర్మీడియట్ ఇన్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్. అయితే సల్ఫోనమైడ్స్ కి పాబాకి స్ట్రక్చరల్ సిమిలారిటీస్ ఏముండటం వల్ల సల్ఫోనమైడ్స్ బ్యాక్టీరియాలోకి ఎంటర్ అయ్యి ఫోలిక్ యాసిడ్ సింథసిస్ జరగకుండా చేస్తాయి బై ఇన్హిబిటింగ్ డైహైడ్రోఫోలేట్ సింథటేస్ ఎంజైమ్. డైహైడ్రోఫోలేట్ సింథటేస్ అనే ఎంజైమ్ ని సల్ఫోనమైడ్స్ అనే గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్హిబిట్ చేసి డైహైడ్రోఫోలిక్ యాసిడ్ ఫామ్ అవ్వకుండా చేసి బ్యాక్టీరియాలో ఫోలిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తాయి. ద మేజర్ డ్రాబ్యాక్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ సల్ఫోనమైడ్స్ క్రిస్టలురియా, ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ ఇన్ ద యూరిన్ డ్యూ టు చేంజ్ ఇన్ ద pH. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ డి ప్రెసెంట్ ఇన్ ద స్కిన్. సో స్కిన్ లో ఉండే విటమిన్ డి ప్రికర్సర్ ఏంటి? ఎర్గోస్టెరాల్, టాకీస్టెరాల్, 7-dehydrocholesterol, కాల్సిఫెరాల్. సో మీకు తెలుసు సన్లైట్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల విటమిన్ డి సింథసిస్ బాడీలో జరిగి మన యొక్క టీత్ ని, బోన్స్ ని స్ట్రెంత్ గా తయారు చేస్తుంది. సో ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ డి ప్రెసెంట్ ఇన్ ద స్కిన్ 7-dehydrocholesterol. విటమిన్ డి సింథసిస్ కూడా
కొలెస్ట్రాల్ అనేది ప్రికర్సర్ గా పనిచేస్తుంది. ఓకే, సో 7-dehydrocholesterol is a vitamin D precursor present in the skin. సో ఇక్కడ మనం చూస్తే సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే 7-dehydrocholesterol కాస్త కోలికాల్సిఫెరాల్ విటమిన్ D3 గా మారుతుంది. అది మళ్ళీ లివర్ లోకి వెళ్ళి 25 హైడ్రాక్స్ విటమిన్ D3 గా మారుతుంది. అది మళ్ళీ కిడ్నీలోకి వెళ్ళి 1,25 డైహైడ్రాక్స్ విటమిన్ D3 గా మారుతుంది. దట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటైనింగ్ కాల్షియం బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అది బాడీ యొక్క కాల్షియం బ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేసి టీత్ బోన్ యొక్క హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, an emotional state unpleasant in nature associate with uneasiness discomfort is known as an emotional state. Unpleasant అంతా అంటే కొంచెం చికాకుగా ఉండడం అండ్ అసోసియేట్ విత్ uneasiness discomfort is known as anxiety, worriness, epilepsy, fits ఎక్కువగా ఎక్కువగా మజిల్ కాంట్రాక్షన్స్ అవడం జరుగుతుంది. సెడేషన్, lack of sleep, whatever maybe, depression. So unpleasant associated with uneasiness, discomfort is known as. So anxiety is simply worriness. So definitely these all symptoms are similar to the anxiety, worriness, feeling of emotionally worriness. So what is simply anxiety? So anxiety nothing but it is an emotional state, unpleasant in nature, associated with uneasiness, discomfort. And some of the symptoms like anorexia, loss of appetite, breathlessness, palpitation, increasing heart beat sound, paresthesia, loss of sensation. So epilepsy is nothing but like a fits. సో మీకు ఇంకొంచెం కావాలనుకుంటే మీరు పాస్ చేసుకొని చూసుకోండి. ఓకే, సో ఎక్కువ డ్రాగ్ చేసినా కూడా ఇట్ విల్ బికమ్ మోర్ లెంతీ. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బ్యాక్లోఫెన్? మజిల్ స్కెలిటల్ డిజార్డర్స్ లో వాడతారు, టెటానస్ లో వాడతారు, ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ లో వాడతారు. సో డెఫినెట్లీ, సో baclofen is one of the drug acting through the GABA receptor. So it can be used in musculoskeletal disorders, tetanus condition, orthopedic procedures. Answer is the all of the above. So uses of baclofen. So musculoskeletal disorders like muscle strains, sprains, myalgia, cervical root syndromes, and herniated disc syndrome and low back pains. And spastic neurological disorders like cerebral palsy, multiple sclerosis, poliomyelitis, అండ్ ఆర్థోపెడిక్ ప్రొసీజర్ లైక్ ఫ్రాక్చర్స్. సో గాబా యొక్క యాక్షన్ ప్రమోట్ చేసి సో ఆ మజిల్ స్పాజమ్స్ ని మజిల్ లో ఉన్న పెయిన్స్ ని తగ్గిస్తుంది. సిఎన్ఎస్ ద్వారా యాక్ట్ చేస్తుంది. సిఎన్ఎస్ మీద గాబా రిసెప్టార్స్ యొక్క యాక్షన్ ప్రమోట్ చేసి సో మజిల్ స్పాజమ్ ని, మజిల్ యొక్క పెయిన్స్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యూజ్డ్ ఫర్ డ్రగ్ సెన్సిటివిటీ? అంటే ఒక పేషెంట్ ఆ డ్రగ్ కి ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నాడు, అలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా చూపిస్తున్నాడా, ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ లేకుండా మంచి రియాక్షన్స్ చూపిస్తున్నాడా, అసలు అతని స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుందని తెలుసుకోవడానికి స్కిన్ సెన్సిటివిటీ అనే టెస్ట్ ఇంట్రాడర్మల్ రూట్ ద్వారా చేస్తారండి. సో విత్ స్మాల్ క్వాంటిటీ, ఇంట్రామస్కులర్, ఇంట్రావెనస్, ఇంట్రాడర్మల్. సో ఇంట్రాడర్మల్ ఇస్ ద రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు ఐడెంటిఫై how much the skin is sensitive to particular drug. Skin sensitization test performed by intradermal route. అండ్ ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక బీసీజీ, బ్యాసిల్లస్ కాల్మెట్టి ద్వారా బీసీజీ వ్యాక్సిన్ కానీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కానీ ఇంట్రాడర్మల్ రూట్ ద్వారా ఇస్తారు. స్మాల్ క్వాంటిటీ తీసుకుంటారు. సో డెఫినెట్ గా పెయిన్ అనేది కొంచెం ఉండే ఛాన్స్ ఉంది. సో స్కిన్ సెన్సిటివ్ టెస్ట్ అయితే పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్, choose the correct direct acting symptom immunity. Choose correct direct acting symptom immunity used as a bronchodilator. So it is a sympathomimetic. Directly acting sympathomimetic means directly acts on the alpha beta adrenergic receptor and shows agonistic action. So bronchodilator, sympathomimetic. So bronchodilators are sympathomimetics. Okay. So salbutamol, ephedrine, cocaine, tyramine. So direct, choose the correct direct acting. So tyramine, increase the release of monoamines. Cocaine is a local anesthetic, increase the heart rate, CNS stimulant. Ephedrine is a indirect sympathomimetic, both indirect and direct mixed acting sympathomimetic. So salbutamol is a dilator of bronchial smooth muscle and helps in the treatment of
helps in the treatment of asthma. So ephedrine is also symptomatic. It is a mixed acting. It acts by both direct and indirect action. So direct means directly interact with the receptor. Indirect means increase the levels of sympathomimetic amines and increase the symptomatic action. Mixed acting ephedrine. Answer is salbutamol. Salbutamol selectively dilates. Salbutamol selectively dilates bronchial smooth muscle and helps in the treatment of asthma. And here it is the detailed classification based on the drugs, direct acting drugs. So detailed classification of sympathomimetics based on direct acting, indirect acting, mixed acting, and further pressor agents increase the blood pressure. As a cardiac stimulant, stimulates the heart function. Bronchodilator helps in the treatment of asthma. Nasal decongestant remove the unwanted secretions from the nose during the cold condition. During the cold condition. And CNS stimulants as a anorectics causes loss of appetite, decrease the hungerness. Uterine relaxant causes relaxation of the uterus. Causes relaxation of the uterus. సో ఇది డీటెయిల్ క్లాసిఫికేషన్ అన్నమాట ఆఫ్ సింపథోమిమెటిక్స్ అండ్ అలాగే సో వాటి యొక్క డైరెక్ట్ ఇండైరెక్ట్ యాక్షన్ బేస్ చేసుకొని వాటి యొక్క క్లినికల్ యూజ్ ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అన్నమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ MCQ ఈస్ properties of aminoglycoside includes properties of aminoglycosides include active against all aerobic gram negative organisms only, highly water soluble polar in nature, causes misreading of mRNA codon. All of this correct. Aminoglycosides, amino sugars, they specifically act on aerobic gram negative organisms. They are polar in nature. They causes misreading of mRNA sequence and causes or produces false proteins. Definitely the answer will be the all of the above. All of the above. Okay. So properties of aminoglycosides like they act on all type of aerobic gram-negative bacilli. Mechanism of action: misreading of mRNA codon sequence and produce false protein synthesis. False protein synthesis. Ionize completely in solution, so not suitable through oral route. Unable to cross blood-brain barrier. అంటే లిపోఫిలిక్ గా ఉంటేనే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కి వెళ్తే పోలార్ గా ఉంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లోకి రీచ్ అవ్వలేదు. పోలార్ గా ఉంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కి రీచ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ నెఫ్రోటాక్సిటీ కాజ్ చేస్తాయి, న్యూరోమస్కులర్ ఎన్ఎం రిసెప్టార్స్ ని బ్లాక్ చేస్తాయి, ఓటోటాక్సిటీ కాజ్ చేస్తాయి. జెంటామైసిన్ ఇస్ అ ప్రోటోటైప్ డ్రగ్. సో అమైనోగ్లైకోసైడ్స్ లో ఫస్ట్ డ్రగ్ అనేది జెంటామైసిన్ గా చెప్తారు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రోగెస్టిరాన్. Choose the correct adverse effect of progesterone. Progesterone, one of the hormone in the females. So breast engorgement, rise in body temperature, esophageal reflex. So progesterone is a thermogenic, increase of body temperature, and it may also cause engorgement of breast. So definitely the answer will be the all of the above. So progesterone may cause engorgement of breast, increase the size, rise in body temperature. So increase the temperature, thermogenic. Esophageal reflex may causes reflex in the esophagus. So breast engorgement, increase in body temperature, edema, esophageal reflex may cause acne. So these are the different, and it may also cause amenorrhea, abnormal menstrual cycle, abnormal bleeding, abnormal bleeding. Next, ondansetron and granisetron is ondansetron and granisetron. So serotonin type 1 antagonist, serotonin type 2 antagonist, serotonin type 3 antagonist, serotonin type 4 antagonist. So here all cetrons, remember all cetrons. All cetrons are ondansetron, granisetron, palinosetron. All cetrons are selective serotonin type 3 receptor antagonist used as a antiemetics. Used as a antiemetics. Selective serotonin type 3 receptor antagonist are used as a antiemetics. So here list of the drugs used as a antiemetics. So anticholinergics are there, antihistamines are there, neuroleptics, antipsychotics are there, prokinetics, selective serotonin receptor blocker, neuropenin 1 or substance P antagonist, and adjuvant supportive agent for the other drugs. Supportive agents for the other drugs. So like this, tables are very very important. So like these tables are very very important. So you can make a screenshot or you pass చేసుకొని చూసుకోండి. Next,
Bambuterol. Bambuterol is a prodrug of. Bambuterol is a prodrug of terbitalin, indomethacin, salbutamol, cyclosorate. So cyclosorate కాదు, indomethacin అసలు కాదు. So definitely bambuterol is an prodrug of which are the following is terbitalin. Terbitalin is a bronchodilator, stimulate the beta 2 receptors or agonize the beta 2 receptors on lungs and helps in the treatment of asthma. Bambuterol, buterol. Bambuterol, buterol, buter, 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 terbitalin, buter, terbitalin, buter. So let's see. Bambuterol. Wait a minute. So you can clearly observe. So bambuterol contain buter, buter, bambuter, and terbitalin, terbu. So buter, terbu. So reverse buter, terbu. So terbitalin, bambuterol. Okay, bambuterol product is terbitalin. Next. So symptomatic beta agonist. Bambuterol is a product of terbitalin. Selective beta 2 receptor agonist helps in the treatment of asthma. The primary pathway. So next MCQ is the primary pathway of metabolism of sulfonamides. Sulfonamides are the first antibacterial compounds effective against the pyogenic infection. Pyo అంటే pus formation ద్వారా వచ్చే bacterial infections. So acetylation, methylation, conjugation, sulfation. So acetylation is the metabolic process of the sulfonamides. Acetylation is a phase 2 conjugation reaction. Especially sulfonamides undergoes N position. So in their structure there is a N position. So there is a N acetylation will be there. N acetylation. Especially N4 acetylation. So acetylation, methylation, conjugation, sulfonation, all are phase 2 metabolic reactions. All are phase 2 metabolic reactions. So acetylation is a common pathway of metabolism for the sulfonamides. So they undergoes N-acetylation and they also forms crystal urea in the urine. They form crystals in the urine. Next MCQ. సో నెక్స్ట్ MCQ పరంగా మనం చూసుకుంటే కనుక సో నెక్స్ట్ MCQ. Beta blocker that can be used in anxiety is so to control anxiety. So anxiety nothing but worriness. So in the anxiety there is a chance of increased sympathetic activity. We have to suppress sympathetic activity by using beta blocker. So atenolol, metoprolol, propranolol, diltiazem. For treatment of anxiety as a anxiolytic, non-selective beta blocker propranolol useful. Propranolol suppress excess sympathetic activity and decrease excess stimulation of sympathetic or increasing heartbeat in anxiolytic patient. Sorry, anxiety patient as a anxiolytic drug. Propranolol is used as a anxiolytic. So here list of the drugs in the treatment of anxiety disorders like benzodiazepines, azapirone, buspirone, zepirone, ipsapirone. These are selective serotonin 1A receptor partial agonist and beta blockers like propranolol and sedative antihistaminic hydroxyzine. Hydroxyzine is an anxiolytic or anti-anxiety drug. It also having antihistaminic property. It can also having the antihistaminic properties. Antihistaminic properties. Next. Next is formation of vitamin D active metabolite 1,25 dihydroxycholecalciferol occur in formation of vitamin D active metabolite 1,25 dihydroxycholecalciferol occur in liver, kidney, intestine, bone. సో ఎక్కడ యాక్టివ్ ఫామ్ గా మారుతుంది, ఎక్కడ యాక్టివ్ ఫామ్ గా మారుతుంది? సో ఆన్సర్ చూసుకుంటే కనుక సో కిడ్నీలో విటమిన్ డి యాక్టివ్ మెటాబోలైట్ 1,25 డైహైడ్రాక్సీకోలీకాల్సిఫెరాల్ అనేది ఫామ్ అవుతుంది. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇందాక కూడా మనం చూసాము. సో ప్రీవియస్ సేమ్ దానిలో ప్రీవియస్ MCQ అన్నమాట. ఓకే, సో ఈ 20 సింపుల్ MCQs. సో ఇట్లా మనం కంటిన్యూ చేద్దాం MCQs ఎక్స్ప్లెనేషన్. డైలీ కాకుండా ఆల్టర్నేట్ బేస్ లో 2 to 2 days నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్ప్లెనేషన్ వల్ల మీరు నెంబర్ ఆఫ్ కంటెంట్ మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మోర్ కంటెంట్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే MCQs డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గా ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతుంటే చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి, అసలు శ్రద్ధ చేయొద్దు. ఎక్కువగా ఒక టాపిక్ చదవటము, ఆ టాపిక్ రివైజ్ చేసుకోవటం, రివైజ్ చేసుకుని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఎందుకు అది కరెక్ట్, మిగతా మూడు ఎందుకు రాంగ్ అనేది నెంబర్ ఆఫ్ పాయింట్స్ దాని చుట్టూ తెలుసుకోండి. 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన వీడియోస్ ఫాలో అవ్వండి అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ మోటివేషన్ అండ్ బూస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో సబ్స్క్రైబ్ టు Pharma Syndrome YouTube channel and share to your friends also. Thank you.